మంచిదండి. దేవునికి స్తోత్రములు. చేరి వచ్చిన మీ అందరికి గూడా పెద్దలకు, సేవకులకు, సహోదరులకు అందరికి గూడా ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాను. 4732వ రోజు మరి యొక్క నెల అనగా 2025 సంవత్సరము డిసెంబర్ మాసము 15వ తారీఖున ప్రభువును ఉదయకాలమున మనందరినీ ప్రభువు లేవనెత్తి గత రాత్రంతా మంచి విశ్రాంతినిచ్చి ఆయన కృపను బట్టి మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహిస్తున్న ప్రభువుకు ప్రతిదినం ఉదయకాలం వాక్యం చేత మనల్ని తృప్తిపరుస్తున్న దేవునికి వందనాలు తెలియజేస్తూ చేరి వచ్చిన వారందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. మరి ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క జూమ్ కూడిక మమ్రే క్రిస్టియన్ అసెంబ్లీ ఓడి చెరువు నుండి మరి ప్రారంభ ప్రార్థన ఈ యొక్క జూమ్ కూడికదో పెద్దలు మరి దేవదానం అంకుల్ గారు ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాం. వందనాలన్నా. దేవునికి స్తోత్రములు. చిన్న ప్రార్థన చేసుకో. కృపామయుడా, పరిశుద్ధుడా, మమ్మను బోగా ప్రేమించి మా కొరకై ప్రాణం పెట్టిన ప్రాణనాథ, మీ పవిత్రమైన ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. మీ కృప, మీ ప్రేమ మా పట్ల ఎంతో హెచ్చుగా ఉంటున్నందున మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దయను బట్టి గత వారం అంతా మీ కృపారేఖల నీటి కింద భద్రపరిచి ఈ నూతనమైన దినంలో మమ్మల్ని ప్రవేశింపచేశారు. రాజరత్న గారిని కూడా ఏర్పాటు చేసుకున్నారు. అందరం బట్టి వందనాలు. ఇప్పుడు మీ నామన ప్రభు సంకీర్తన చేయవలసిన మీ దాసులు, ప్రార్థించవలసిన వారిని, వాక్యం అందించవారిని అందరిని కూడా మరి మీ సన్నిధి చేరిన ప్రతి మీ దాసుల్ని మీ కృపాస్థలకు అప్పగించుకొని సహాయం రావాల్సిన వారు త్వరపడి జాయిన్ అవుట్ అనే కృప చూపమని ఈ కోడికి ఆది అంతము మీరే ఉండి నడిపించుకొని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రారంభ ప్రార్థన చేసిన దేవదానం అంకుల్ గారికి ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు. మరి ఈ సమయంలో మరి పాట పాడి ప్రభుని మహిమపరచడానికి మన మధ్యలో నా ప్రాణమా నాలో నీవు ఎందుకు కృంగియున్నావు, యెహోవా యందే నమ్మిక నిరీక్షణ ఉంచుము నీవు, యెహోవా యందే నమ్మిక నిరీక్షణ ఉంచుము నీవు. ఈతి బాధల్ కఠిన శ్రమలే అవమానములే కల్గిన వేళన్ నీ కోరాకై బలి అయిన యేసు సిలువను గూర్చి తలపోయుమా. అల్పకాల శ్రమల పిదప మహిమతో నిన్ను నింపును ప్రభు నా ప్రాణమా. అల్పకాల శ్రమల పిదప మహిమతో నిన్ను నింపును ప్రభు నా ప్రాణమా. నా ప్రాణమా నాలో నీవు ఎందుకు కృంగియున్నావు, యెహోవా యందే నమ్మిక నిరీక్షణ ఉంచుము నీవు. ఆప్తులంతా నిన్ను వీడినను శత్రువులే చెలరేగి లేచిన వేళ తల్లి అయినా మరచిన మరచున్ నేను నిన్ను మరువననినా. యేసుని ప్రేమన్ తలపోయుమా, ఆశ్రయించు ప్రభుని నా ప్రాణమా. యేసుని ప్రేమన్
తలపోయుమా. ఆశ్రయించు ప్రభుని నా ప్రాణమా, నా ప్రాణమా, నాలో నీవు ఎందుకు కృంగి ఉన్నావు. యెహోవా యందే నమ్మిక నిరీక్షణ ఉంచుము నీవు. ఐశ్వర్యమే లేకున్నాను, సౌఖ్య జీవితమే కరువైనను. ప్రభు సేవలో ప్రాణంబులన్ అర్పింపవలసి వచ్చినను. క్రీస్తునకే అంకితమై ఆనందించు. ప్రభు రాకకై కనిపెట్టు నా ప్రాణమా. క్రీస్తునకే అంకితమై ఆనందించు. ప్రభు రాకకై కనిపెట్టు నా ప్రాణమా. నా ప్రాణమా, నాలో నీవు ఎందుకు కృంగి ఉన్నావు. యెహోవా యందే నమ్మిక నిరీక్షణ ఉంచుము నీవు. యెహోవా యందే నమ్మిక నిరీక్షణ ఉంచుము నీవు. ఉన్నాను. అన్న పాట పాడి ప్రభుని మహిమపరిచిన బర్నబాస్ అన్న గారికి ప్రభునామన వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ సమయంలో మరి వాక్యం ఇందాం. ప్రాముఖ్యమైన సమయానికి వచ్చి ఉన్నాం. మన మధ్యలో వాక్యం అందించడానికై మరి దేవుని సేవకులు ఎస్ రాజరత్నం అన్న గారు, నంద్యాల జిల్లా, ఆంధ్రప్రదేశ్ ఆకుమల్ల గ్రామం నుండి మరి మన మధ్యలో రాజరత్నం అన్న గారు మన మధ్యలో ఉన్నారు. వాళ్ళు వాక్యం అందించకపోవడం వాక్యం కొరకై, వాక్యం నడిపింపు కొరకై ప్రార్థన మరి రవి మనోహరణ గారు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. వందనాలు బ్రదర్. అవును. జూమ్ లో చేరి వచ్చిన అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకొని సాగుదాం. ప్రేమ గల మా ప్రియ ప్రభువ, మహాపరిశుద్ధమైన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, ఉన్నతమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు ఉదయ కాలమున మా స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని సజీవులుగా లేపి మీ పాదసన్ని తీసుకుని వచ్చారు. మార్నింగ్ కాన్ఫరెన్స్ లో 4732వ రోజున మమ్మల్ని మరి మా ప్రభువ మీ పాదసన్లో సమకూర్చారు. అందరిపై మీకు స్తోత్రములు. పాట పాడిన మా ప్రియులను బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రార్థన చేసిన వారిని బట్టి మీకు స్తోత్రములు. అధ్యక్షత వహించి నడిపిస్తున్నట్టు మా ప్రియులు ఆకిపోగా సహోదరుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. స్తోత్రం. ఆకిపోగు యోసేపును మీ కృపగల హస్తానికి అప్పగిస్తున్నాం. నైనా ఇప్పుడు వాక్యం అందించడానికి సిద్ధపరచబడి మా మధ్యకు నడిపించబడిన మీ దాసులు, మా ప్రియులు బ్రదర్ రాజరత్నం గారిని మీ కృపగల హస్తానికి అప్పగిస్తున్నాం. ఏ వాక్యం మాకు అవసరమో మీరు అక్కడ కొరకు ఏవి మమ్మల్ని సిద్ధపరిచి మనం సరిచేసి మీ కొరకు సిద్ధపరుస్తుందో ఆ వాక్యం మీ దాసుని ద్వారా సరళంగా అందించమని వేడుకుంటున్నాం. ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకుండా మీరు ఎప్పుడు చూపించమని మా ప్రాణప్రింట్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతులు, స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం. పరలోకం మా పరమ తండ్రి, ఆమేన్. వాక్య నడిపింపు కొరకై ప్రార్థన చేసిన రూపసన్న గారికి ప్రభునామన వందనాలు తెలియజేస్తున్నాం. మరి సమయంలో రాజరత్నం అన్న గారు వాక్యం అందించాలని ప్రభుపేట మనం చేస్తూ అన్నకు సమయాన్ని ఇస్తున్నాం. అన్న 6 గంటల వరకు వాక్యం అందించాడు. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. ప్రభువునందు ప్రియులారా, ఈ ఉదయకాలము ఈ రీతిగా దేవుని సన్నిధిని సమీపించటానికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. చేరవచ్చిన మీ అందరికీ మన రక్షకుడు దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఉదయకాలము దేవుని వాక్యం విందాము. దైవ గ్రంథములో నుండి యెషయా గ్రంథం 33వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. ఉత్సవ కాలములలో మనము కూడుకొనుచున్న సీయోను పట్టణమును చూడుము, నిమ్మలమైన కాపురముగాను తీయబడని చూచును. దాని మేకులెన్నడును ఊడదీయబడవు, దాని త్రాళ్ళలో ఒకటి అయినను తెగదు. చదవబడిన ఈ వచనాన్ని
ప్రభు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి అర్థమయ్యే రీతిగా పంచిపెట్టును గాక. ప్రభునందు ప్రియులారా, ఉదయకాలం మనం చదువుకున్న ఈ వచన భాగము యెషయా గ్రంథము 33వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదువుకున్నాం. యెషయా గ్రంథం అనగానే మనకందరికీ అర్థమైంది ఏంటంటే ఇది ఒక మినీ బైబిల్. యెషయా గ్రంథాన్ని మినీ బైబిల్ అంటారు. బైబిల్ గ్రంథం అంతటిలో 66 పుస్తకాలు ఉన్నాయి. యెషయా గ్రంథములో 66 అధ్యాయాలు ఉన్నాయి. యెషయా గ్రంథం అంతా చదివితే బైబిల్ గ్రంథం అంతా చదివినట్టుగా ఉంటుంది అంటారు ఒక ఆయన. యెషయా గ్రంథములో ఉన్నటువంటి విషయాలు ఇవి ప్రవచనపూర్వకమైనవి. యెషయా ప్రవక్త ప్రవచించిన ప్రవచనాలు జరిగినవి, జరగబోతున్నవి, జరుగుతున్నవి కూడా ప్రవచించినట్టుగా మనం చూడగలం. ఉదయకాలం మనం చదువుకున్నటువంటి వచ్చిన భాగంలో యెరూషలేమును చూడండి, లేదా సియోనును చూడండి, అది నిమ్మలమైన కాపురముగా ఉన్నది అని వ్రాస్తున్నాడు. యెరూషలేం లేదా సియోను రెండు ఒకటే పదాలు. యెరూషలేం అన్నా సియోను అన్నా ఒకటే. యెరూషలేమును చూడండి లేదా సియోనును చూడండి, అది నిమ్మలమైన కాపురముగా ఉన్నది, నిమ్మలమైన కాపురముగాను. రెండవది అక్కడ మనం చూస్తాం, తీయబడని గుడారముగాను, తీయబడని గుడారముగాను నీ కనులు యెరూషలేమును చూచును. తీయబడని గుడారము అంటే అది నిశ్చలమైనది. ఒకటి నిమ్మలమైనదిగా ఉంది, రెండవది నిశ్చలమైనదిగా ఉన్నది. మూడవదిగా అక్కడే మనం చూస్తాం, దాని మేకులు ఎన్నడును ఊడదీయబడవు, దాని త్రాళ్ళలో ఒకటైనను తెగదు. అనగా నిత్యము ఉండేది, నిత్యము నిలిచేది, నిత్యమైనది. నెంబర్ 1 నిమ్మలమైనది, నెంబర్ 2 నిశ్చలమైనది, నెంబర్ 3 నిత్యమైనది. నిత్యమైనది. ఇంతకీ ఈ యెరూషలేము ఏమిటి, ఈ సియోను ఏమిటి అని ఆలోచన చేస్తే, పాత నిబంధన కాలంలో లేదా పాత నిబంధనలో భౌతికంగా కట్టబడినటువంటి ఆ యెరూషలేమును సూచిస్తుంది. అది దేవుని ప్రజలు కూడుకునే స్థలం, అది భౌతికమైనది. నాడు సొలొమోను కాలములో కట్టబడిన మందిరం, యెరూషలేం మందిరం, ప్రపంచములో ప్రసిద్ధిగాంచినటువంటి మందిరం. అది దేవుని ప్రజలనబడిన వారు కూడుకునే స్థలం. అది భౌతికంగా సూచిస్తుంది, అది భౌతికమైన కట్టడముగా సూచిస్తుంది. రెండవదిగా క్రొత్త నిబంధనలో ఆధ్యాత్మికంగా పరలోక రాజ్యానికి ప్రతీకగా ఉంది. అది పరలోక రాజ్యానికి ప్రతీకగా ఉంది. మూడవదిగా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి జ్యేష్ఠుల సంఘముగా ఉంది అని హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22వ వచనములో ఆ విషయాన్ని జ్ఞాపకం చేశాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22వ వచనం చూడండి, 22వ వచనం నుంచి. ఇప్పుడైతే సియోనును కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ఇప్పుడైతే
సియోనను కొండకును అనగా జీవము గల దేవుని పట్టణమునకును. జీవము గల దేవుని పట్టణం అది పరలోక రాజ్యానికి ప్రతీకగా ఉన్న పట్టణం. పరలోక రాజ్యానికి ప్రతీకగా ఉంది దేవుని పట్టణం. అది దేవుని పట్టణం. తర్వాత అక్కడ జ్యేష్ఠుల సంఘమునకు అని వ్రాయబడింది. జ్యేష్ఠుల సంఘం భూలోకములో ఉన్న దేవుని సంఘం. సంఘములో ఉన్న నిన్ను నన్ను సూచిస్తా ఉంది. సంఘములో ఉన్న నీకు నాకు, సంఘానికి చేరి వస్తూ ఉన్న, సన్నిధికి చేరి వస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతీకగా ఉన్నది. నిమ్మలమైన పట్టణముగా చూడాలి. నిమ్మలమైన పట్టణముగా, నిమ్మలమైనదిగా చూడాలి. లోకం చూసినప్పుడు అది నిమ్మలముగా ఉన్నది అని గ్రహించున్నట్లుగా దేవుని ప్రజలలో నిమ్మలత కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, కుటుంబాలలో నిమ్మలత కావాలని, సంఘాలలో నిమ్మలత కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, అలాగూ దేవుడు చూడాలని కూడా ఇష్టపడుతున్నాడు. ఒకవైపు ప్రజలు చూడాలి, మరొక వైపు దేవుడు కూడా తన ప్రజలు తాను విమోచించిన తన ప్రజలు, తాను ఏర్పరచుకున్న తన ప్రజలు, తాను నియమించుకున్న తన ప్రజలు నిమ్మలమైన వారుగా ఉండాలని, నిశ్చలమైన వారుగా ఉండాలని, నిత్యము నిలిచేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఉదయకాలము జ్ఞాపకం చేసుకుందాం. దేవుని ప్రియులు, దేవుని దాసులు బార్నబాస్ గారు చక్కని పాట పాడారు. ప్రాణమా కృంగిపోకు, ప్రాణమా కృంగిపోకు. నిజమే, ఎన్నోసార్లు మనం కృంగిపోతున్నాం, ఎన్నోసార్లు నలిగిపోతున్నాం. ఎదురవుతున్న కష్టాలను బట్టి, ఎదురవుతున్న ఆపదలను బట్టి, అపనిందలను బట్టి, అవమానాలను బట్టి, ఈ శ్రమలను బట్టి, అల్పకాలపు ఈ శ్రమలను బట్టి ఎన్నోసార్లు ప్రియులారా మన ప్రాణము నిమ్మలతను కోల్పోతుంది కదా. నిమ్మలంగా ఉండకుండా ఎన్నో మనల్ని అడ్డుకుంటూ ఉన్నాయి. మనము, మన పిల్లలు, మన కుటుంబాలు నిమ్మలంగా ఉండకుండా అవి అడ్డుకుంటూ ఉన్నాయి. అయితే వినండి, ఉదయకాలము ఒక చక్కని మాట 131వ కీర్తనలో రాజైన దావీదు అంటాడు. 131వ కీర్తన 131వ కీర్తనలో 2వ వచనం, నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను అంటాడు రాజైన దావీదు. తన జీవిత అనుభవములో బాల్యకాలములో నుంచే శ్రమలను అనుభవిస్తూ వచ్చాడు. చిన్న వయసులోనే ప్రాణాపాయ పరిస్థితులను ఎదుర్కొంటూ వచ్చాడు. ఆడిపాడి వయస్సులో ఎన్నో అవమానాలు పొందుకుంటూ వచ్చాడు. ఎన్నో కష్టాలు నోర్చుకున్నవాడు. కష్టాలు గుండా వెళుతున్నప్పుడు, శ్రమల గుండా వెళుతున్నప్పుడు, అవమానాల గుండా వెళుతున్నప్పుడు రాజైన దావీదు యొక్క మనసు ఏంటంటే ప్రాణమును నిమ్మలపరుచుకుంటున్నాడు. నా ప్రాణమా నిమ్మలంగా ఉండు, నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకొంటిని, సముదాయించుకొంటిని అంటున్నాడు. కొన్నిసార్లు మనల్ని మనమే సముదాయించుకోవాలా, కొన్నిసార్లు మనమే నిమ్మలపరుచుకోవాలా. ఎలా? దేవుని వాక్యము ద్వారా, దేవుని సన్నిధికి సమీపించడం ద్వారా నిమ్మలపరుచుకుంటూ ఉండాలి, సముదాయించుకుంటూ ఉండాలి. ప్రియుల, నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకుంటుని
సముదాయించుకుంటుని ప్రాణము కృంగిపోకుండానట్లు నిమ్మలపరుచుకుంటూ ఉండాలి. ప్రాణము కృంగిపోకుండానట్లు సముదాయించుకుంటూ ఉండాలి. సముదాయించుకోవాలి. బిడ్డ పాలు త్రాగుతూ ఏదో ఒక భయానికి గురవుతున్నప్పుడు, ఆందోళనకు గురవుతున్నప్పుడు తల్లి బిడ్డను సముదాయిస్తుంది కదా. తల్లి బిడ్డను సముదాయిస్తుంది, ఓదారుస్తుంది. దేవుని వాక్యమే మనల్ని ఓదారుస్తుంది, సముదాయిస్తుంది. దేవుని వాక్యం ద్వారా మనం సముదాయించుకోవాలి, నిమ్మలపరుచుకోవాలి. ఆ నిమ్మలతను మనం అనుభవిస్తూ ఉండాలి. 42వ కీర్తనలో 42వ కీర్తన కొరాహు కుమారుల యొక్క అనుభవాన్ని మనం చూస్తాం. 42వ కీర్తనలో కొరాహు కుమారులు కూడా చిన్న వయసులో బాధలకు గురవుతూ వచ్చారు, అపనిందలకు గురవుతూ వచ్చారు, కష్టాలు ఎదుర్కొంటూ వచ్చారు. చిన్న వయసులోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్నారు. మనకు తెలుసు కొరాహును గురించినటువంటి విషయాలు మనకు తెలుసు. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో కొరాహు, దాతాను, అబీరాములు మోషే మీద తిరుగుబాటు చేసిన వారు. కొరాహు, దాతాను, అబీరాము వీరితో పాటి 250 మందిని పోగు చేసుకున్నారు. దేనికి? దేవుని సేవకుడైన మోషే మీద సనగటానికి, తిరుగుబాటు చేయడానికి. నీవేనా దేవునితో మాట్లాడేవాడవు? నీవేనా ప్రకటించేవాడో? నీవేనా ప్రసంగం చేసేవాడవు? నీవేనా బోధించేవాడవు? నీవేనా పరిశుద్ధుడవు? ఇక మేం కాదా అన్నట్టుగా సాత్వికుడైన దేవుని సేవకుడు మోషే మీద సనుగుతూ వచ్చారు, తిరుగుబాటు చేస్తూ వచ్చారు. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో వివరాలు అన్నీ ఉన్నాయి. మనం చూస్తే తిరుగుబాటు చేస్తూ ఉండగా దేవుడు చూశాడు, వారి సనుగులను దేవుడు విన్నాడు. రండి, ఎవడు పరిశుద్ధుడో, నేను ఎవరిని ఏర్పరచుకున్నాను, ఎవరిని నియమించుకున్నాను తెలుస్తాను రండి అని సమావేశపరిచాడు అంటూ అన్నాడు. అందరినీ సమావేశపరిచి దేవుడు అన్నాడు, భూమి మీద మోషే సాత్వికుడు, నేను ఏర్పరచుకున్న సాధనం, నేను ఏర్పరచుకున్నాను మోషేను. సాత్వికుడైన నా సేవకుడైన మోషే మీద మీరు తిరుగుబాటు చేస్తారా అని దేవుని కోపం రగులుకుంది. దేవుని కోపాగ్నికి కోరాహు, దాతాను, అబీరాములు తరువాత పోగు చేయబడిన 250 మంది ప్రాణముతో ఉండగానే పాతాళములోనికి దిగిపోయిన సంగతి. ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ మోషే, దైవజనుడైన మోషే ఒక మంచి సందేశం ఇచ్చాడు. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో ఏమన్నాడంటే, ఈ దుష్టుల గుడారములో నుండి మీరు బయటికి రండి, ఈ దుష్టుల గుడారములో నుండి మీరు బయటికి రండి అని ఒక మంచి సందేశం ఇచ్చాడు. ఆ సందేశాన్ని అందరూ విన్నారు, కానీ ఎవరు కూడా ఆ సందేశానికి లోబడలేదు. తిరుగుబాటు చేసే వారి గుంపులోనికి వెళ్ళిపోయారు అందరూ. అయితే ఒక విశేషమైన మాట, కోరాహు కుమారులు అందులో చేరలేదు. కోరాహు కుమారులు అందులో చేరలేదని దేవుని వాక్యములో మనం చూస్తాం. ఇదే కీర్తనల గ్రంథములో ఒక చక్కని మాట ఉంది. ఏమన్నాడంటే 84వ కీర్తన 10వ వచనంలో కోరాహు కుమారులు రచించిన కీర్తన ఇది. నీ ఆవరణములో ఒక దినము గడుపుట
1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము వద్ద ఉండుట నాకిష్టం. ఆనాడు మోషే ఒక దివ్యమైన సందేశం ఇచ్చాడు. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో ఈ దుష్టుల గుడారములో నుంచి బయటికి రండి అని చెప్పని ఒక సందేశం ఇచ్చాడు. చూడండి, సంఖ్యాకాండం 16వ అధ్యాయము 26వ వచనం. అతడు, ఈ దుష్టుల గుడారముల యుద్ధ నుండి తొలగిపోవుడి, మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపక యుండునట్లు వారికి కలిగిన దేదియు ముట్టకుడని ఆ సమాజముతో అనెను. ఆ సమాజముతో, చేరువచ్చిన సమాజముతో సేవకుడైన సాత్వికుడైన మోషే ఈ సందేశం ఇచ్చినప్పుడు అందరూ విన్నారు, కానీ ఎవరూ లోబడలేదు. తిరుగుబాటు చేసే గుంపులోనికి వెళ్ళిపోయారు. అయితే కోరాహు కుమారులు మాత్రం వారు అందులో చేరలేదు. పాతాళములో దిగిపోయి అందరూ ప్రాణాలు పోగొట్టుకున్నారు, కానీ కోరాహు కుమారులు చావలేదు అనే సంగతి 26వ అధ్యాయము 11వ వచనంలో రాశాడు. సంఖ్యాకాండము 26వ అధ్యాయము 11వ వచనంలో, అయితే కోరాహు కుమారులు చావలేదు అంటే ఆ దుష్టుల గుంపులో చేరలేదు. వీళ్ళు ఆ తిరుగుబాటు చేసే గుంపులో చేరలేదు. ఆ దుర్మార్గపు గుంపులో వారు చేరలేదు. వారు అనుకున్నారేమో, ఆ చిన్న వయసులో వారికి అర్థమైంది, దేవుని సేవకుడైన మోషే మీద తిరుగుబాటు చేయడం ఇది పాపం, ఇది దేవునికి వ్యతిరేకమైనది, దేవుని దృష్టిలో ఇది సహించలేనిది, దేవునికి అయిష్టమైనవి మేము చేయడానికి మాకు ఇష్టం లేదు. మా అమ్మే కావచ్చు, మా నాన్నే కావచ్చు, మా బంధువులే కావచ్చు, మా రక్త సంబంధికులే కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందులో మేము చేరము. వారితో మేము పాలివారం కాము. ఈ దుష్టుల గుంపులో మేము పాలి భాగస్థులం కాము అనుకొని తీర్మానం చేసుకున్నారు, నిశ్చయం చేసుకున్నారు. ప్రియులారా, బయటికి వచ్చారు. అంటారు, ఆ దుష్టుల గుడారములో నివసించుట కంటే దేవుని ఆవరణములో, దేవుని మందిర ఆవరణంలో ఒక్క దినము గడుపుట మాకు శ్రేష్టమైనదని వారు ఎంచుకున్నారు. ఆ చిన్న వయసులో వారి తీర్మానం చూడండి, వారి నిశ్చయత చూడండి ప్రియులారా. వారు నిశ్చయించుకున్నారు, నో, అట్టి వారితో మేము కలిసి ఉండలేము. ఎవరైనా సరే, అమ్మైనా నాన్న అయినా సరే, పాపం చేయ వారితో పాలివారముగా మేము ఉండలేము అని ఆ చిన్న మనసులో వారు తీర్మానం చేసుకున్నారు. ప్రియులారా, దేవుని కొరకు జీవించడానికి నిశ్చయం చేసుకున్నారు. దేవుని కొరకు వారు జీవిస్తున్నారు. దేవుని కొరకు జీవిస్తుండగా ఆ చిన్న వయసులో, ఆ బాల్య వయసులో వారు ఎదుర్కొంటున్నటువంటి అవమానకరమైన పరిస్థితులు, వారు ఎదుర్కొంటున్నటువంటి శ్రమలు, ఆ బాధలు, ఆ కష్టాలు, ఆ నిందలు, వాటన్నిటినీ భరిస్తూ అంటున్నారు 42వ కీర్తనలో ఇప్పుడు మనం చదువుకుందాం. చూడండి, 42వ కీర్తన 5వ వచనం నుంచి చూస్తే, నా ప్రాణమా, నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను
స్తుతించెదను. ఎంత మంచి మాట అండి. నా ప్రాణమా నీవు ఏలా కృంగి ఉన్నావు? ఎందుకు కృంగిపోతావు? అసలు కృంగుపాటు దేనికి? ఆ పై వచనములు చూస్తే 3వ వచనములో, నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో ఆనుచుండగా రాత్రింబగలు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను అంటాడు. నీ దేవుడు ఏమాయను? మీరు దేవుని నమ్ముకున్న బిడ్డలు కదా. మరి చిన్న వయసులో మీ అమ్మా నాన్నను పోగొట్టుకున్నారే, అప్పుడు మీ దేవుడు ఏమయ్యాడు? ఇదిగో ఈ కష్టాల గుండా, ఈ శ్రమల గుండా వెళ్తున్నారే, మీ దేవుడు ఏమయ్యాడు అని ప్రశ్నించేవారు. ఎన్నో విధాలుగా అపనిందలు వేస్తూ మాట్లాడుతున్నవారు ప్రియులారా, వారిని తలంచుకొని, వారిని జ్ఞాపకం చేసుకుంటూ, ఆ బాధలన్నిటినీ దిగమింగుతూ వారు అంటున్న మాట, ప్రాణమా కృంగిపోవద్దు, ప్రాణమా కృంగిపోవద్దు, నీవేళ కృంగి ఉన్నావు అని ప్రాణమును నిమ్మలపరుచుకుంటున్నారు. ప్రియులారా. బాల్యకాలంలో నుంచే బాధలు అనుభవిస్తూ ఆ బాధల గుండా వెళుతున్నప్పుడు తమ ప్రాణములను వారు నిమ్మలపరుచుకుంటున్నారు. ఎంత మంచి అనుభవం. మన జీవితాల్లో మనం కూడా ఈ శ్రమల గుండా వెళుతున్నప్పుడు, ఈ బాధల గుండా వెళుతున్నప్పుడు ప్రాణమును నిమ్మలపరుచుకోవాలి. దేవుని వాక్యం ద్వారా, దేవుని సన్నిధిని సమీపించడం ద్వారా, దేవుని మాటలు వింటూ మన ప్రాణమును నిమ్మలపరుచుకుంటూ ఉండాలి. నిమ్మలత కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనము, మన పిల్లలు, మన కుటుంబాలు నిమ్మలంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అది ప్రజలు చూడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. సియోనును చూడుడి, యెరూషలేమును చూడుడి, ఉత్సవ కాలములలో జనులు కూడుకొనుచున్న స్థలం. ఒకవైపు చూస్తే అది సంఘానికి సాదృశ్యంగా ఉంది. సంఘాన్ని చూడండి, జ్యేష్ఠుల సంఘం, పరిశుద్ధుల సంఘములో అలజడులు, సంఘములో తొందరపాట్లు, సంఘములో గలిబిలి. ప్రియులారా, ఆలోచన చేస్తే ఈవేళ సంఘాలలో కూడా నిమ్మలత లేదు. సంఘాలలో పరిస్థితులు తారుమారవుతున్నాయి. నాయకులు సరైన రీతిగా క్రమాన్ని అనుసరించకపోవడం వల్ల, సేవకులు సరైన రీతిగా సేవా విధానములో ఉండటం వల్ల, సంఘములో సభ్యులు సనుగుల వల్ల వీళ్ళ సంఘాలలో కూడా నిమ్మలత లేదు. నాయకులలో సరైన నాయకత్వం లేదు, సేవకులలో సరైన సేవకత్వం లేదు, విశ్వాసులలో సరైనటువంటి విశ్వాస్యత లేదు. అందుకని ఈవేళ సంఘాలు కూడా నిమ్మలత లేని పరిస్థితులను చూస్తా ఉన్నాం. నిమ్మలత లేని పరిస్థితులు ప్రియుల. ఒకవైపు వ్యక్తిగతంగా, మరొక వైపు కుటుంబ పరంగా, మరొక వైపు సంఘపరంగా, ఏ కోణములో చూసినా నిమ్మలత అనేది చూడలేకపోతున్నాం. కానీ దేవుడు నిమ్మలంగా ఉండడం చూడాలని కోరుకుంటున్నాడు. నిమ్మలంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిమ్మలమైన కాపురముగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు ప్రియులారా, ఇష్టపడుతున్నాడు.
అసలు ఈ నిమ్మలత అనేది దేని వలన కలుగుతుంది? దేవుని వాక్యములో ఒక మాట, ఇక్కడే యెషయా గ్రంథంలోనే ఒక మాట మనం చూస్తాం. 32వ అధ్యాయం, యెషయా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనం. నీతి సమాధానము కలుగచేయును, నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును అన్నాడు. నీతి వలన నిత్యము నిమ్మలము అన్నాడు. నీతి నిమ్మలంగా ఉంచుతుంది, అది నిబ్బరంగా ఉంచుతుంది. నీతి అది దేవుని నీతి అయి ఉండాలి, అది స్వనీతి కాదు. స్వనీతి ఎప్పుడు కూడా అది నిమ్మలంగా ఉంచదు. స్వనీతి, సొంత నీతి. నాడు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు స్వనీతి కలిగిన వారు, స్వనీతి కోసం పోరాడేవారు, స్వనీతి కోసం ఆరాటపడేవారు, స్వనీతిమంతులుగా ఉండాలని, మనుషుల దృష్టిలో ఉండాలని వారు ఇష్టపడేవారు. కానీ దేవుని పిల్లలం స్వనీతి కాదు, గాని దేవుని నీతి. నీతి వలన నిత్యము నిమ్మలత కలుగుతుంది అని మనం చూస్తూ ఉన్నాం. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు నీతిమంతులుగా తీర్చబడుతున్నారని రోమీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం కదా. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, ప్రభువైన యేసునందు విశ్వసించిన వారు, విమోచింపబడిన వారు, వారే నీతిమంతులని రోమీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. విశ్వాసులు లేదా విమోచింపబడిన వారు, నీతిమంతులు ఎవరంటే విశ్వాసులు, విమోచింపబడిన వారు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. క్రీస్తు యేసునందలి విశ్వాసం మూలమున్నదై నమ్మువారికి అందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. విశ్వాసముంచిన వారు, విమోచింపబడిన వారు ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారని అక్కడ మనం చూస్తున్నాం. క్రీస్తు యేసునందు విశ్వసించిన వారు, విమోచింపబడిన వారు, వారు నీతిమంతులు. వారి నీతి నిత్యము నిలుస్తుంది అంటాడు. నీతిమంతుల యొక్క నీతి నిత్యము నిలుస్తుంది. నీతి నిబ్బరంగా ఉంచుతుంది. నీతి నిశ్చలమైనటువంటి స్థితిని ఇస్తుంది. ప్రియులారా, నీతి నిమ్మలతను ఇస్తుంది. నీతి దేవుని యొక్క నీతి. చాలాసార్లు అంటుంటారు, మనకి నీతి నిజాయితీ లేదు, విశ్వాసఘాతకుడు అంటుంటాం చాలాసార్లు. నీతి లేని నిజాయితీ లేదు. నిజమే, లోకములో నీతి నిజాయితీ లేదు. నీతి నిజాయితీ లేదు కాబట్టి లోకము సముద్రంలాగా అల్లకొల్లంగా ఉంది. సముద్రంలో నిమ్మలత ఉండదంట. సముద్రములో నిమ్మలత అనేది ఉండదు. అది ఎప్పుడు ఘోషిస్తుంది, అది ఎప్పుడు హోరుమని శబ్దం వినిపిస్తుంది. సముద్రములో అలలు, వాటి తాకిడి, సముద్రములో అలలు, వాటి తాకిడి నిమ్మలత లేకుండా చేస్తుంది. మార్కు సువార్త 4వ అధ్యాయంలో, లూకా సువార్తలో 8వ అధ్యాయంలో కాబోలు. లూకా సువార్త 8వ అధ్యాయం ఒకసారి చూద్దాం. యేసు ప్రభువారు అలాగే ఆయన శిష్యులు ప్రయాణం చేస్తున్నారు. మొదట మార్కు సువార్తలో చూడండి. మార్కు సువార్త 4వ అధ్యాయంలో, మార్కు సువార్త 4వ అధ్యాయం 35వ వచనం నుంచి.
ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయింది. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోచున్నాం, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మిక లేకయున్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. ఇదే సందర్భం లూకాసు వార్తలో 8వ అధ్యాయము, లూకాసు వార్త 8వ అధ్యాయంలో మనం చదివితే మరొక మాట అక్కడ మనం ప్రత్యేకంగా చూస్తాం. 8వ అధ్యాయములో 8వ అధ్యాయము లూకాసు వార్త అదే సందర్భమే ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉండగా తుఫాను రేగింది. 22వ వచనం, 8వ అధ్యాయం 22వ వచనం, 22వ వచనం, 24 నుంచి చదువుకుందాం. గనుక ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా ప్రభువా, నశించిపోచున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగాని అవి అణిగి నిమ్మలమాయను. అప్పుడు ఆయన, మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనెను. మీ విశ్వాసం ఎక్కడా? మార్కు వార్తలో మీరింకా నమ్మిక లేకయున్నారా అన్నాడు. లూకాసు వార్తలో మీ విశ్వాసం ఎక్కడా అని ప్రశ్నించాడు. సముద్ర ప్రయాణం చేస్తూ ఉండగా అది చిన్న దోణి, చిన్న దోణిలో పెద్ద తుఫాను, చిన్న దోణి పెద్ద తుఫాను. మన జీవిత యాత్రలు కూడా మనం చిన్నవారమే. మన కుటుంబం చిన్నపాటిదే, మన సంఘము చిన్నపాటిదే. చిన్నపాటిదైన సంఘం మీద, చిన్నపాటిదైన కుటుంబం మీద, చిన్నవారమైన మన మీద అంటే భరించలేం. వాస్తవంగా ఆ శ్రమ మనం భరించలేనిది, మనం తట్టుకోలేనిది, మనం తాలుకోలేనిది. మనం చిన్నవారమే. తుఫానేమో పెద్దది, శ్రమేమో పెద్దది. తట్టుకోలేని వారి మీద తట్టుకోలేనంతగా తుఫాను లాంటి శ్రమలు, తుఫాను లాంటి కష్టాలు, తుఫాను లాంటి బాధలు అవి నిమ్మలం లేకుండా చేస్తాయి. సముద్రము ఎట్లా నిమ్మలత ఉండదు, లోకములో ఎట్లా నిమ్మలత ఉండదు. లోకములో జీవిస్తున్నాం, సముద్రం లాంటి లోకములో మనం జీవిస్తున్నాం. పడవ ప్రయాణం సాగిపోతుంది. ఈ పడవ ప్రయాణం సాగిపోవాలంటే, ఈ పడవ ఆ తుఫాను తాకిడికి తట్టుకోవాలంటే, నిజంగా ప్రియులారా, ఈ పడవ, ఈ జీవితం అనే పడవ ఆ సముద్రంలో మునిగిపోకుండా కాపాడుకోవాలంటే విశ్వాసం ముఖ్యమైనదిగా అక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తుఫాను వచ్చి పడింది, గాలి విసురుకు పడుతుంది, అలలు ఎగిరెగిరి పడుతున్నాయి. నిమ్మలత లేదు. మన కుటుంబాల్లో కూడా కొన్నిసార్లు నిమ్మలత ఉండదు. అయితే నిమ్మలత లేని పరిస్థితుల్లో ప్రభువును ప్రశ్నిస్తున్నారు. చింత లేదా అంటున్నారు. మమ్మల్ని గుర్చిన చింత మీకు లేదా ప్రశ్నిస్తున్నారు. నిజంగా ప్రభు మనల్ని గురించి చింతించలేదా? మన చింతలన్నీ మన మీద వేసుకొని మనం ప్రభు మీద ప్రశ్నిస్తుంటాం చాలాసార్లు. ప్రభువా, నువ్వు చూస్తున్నావా లేదా అయ్యా?
ప్రభువా నీవు చూస్తున్నావా లేదా, నీవు వింటున్నావా లేదా. ఎన్నోసార్లు కొన్నిసార్లు కొందరు చేసే ప్రార్థనలు చాలా విచిత్రంగా ఉంటాయి. ప్రభువా నువ్వు చూస్తున్నావు కదా, ప్రభువా నువ్వు చూస్తున్నావా లేదా. చూస్తున్నావు కదా అంటే అది ఒక మంచిదే, కానీ చూస్తున్నావా లేదా ప్రశ్నించేవాళ్ళు కదా, ప్రశ్నించి ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు. నువ్వు చూస్తున్నావా లేదా ప్రభువా, నువ్వు వింటున్నావా లేదా ప్రభువా, ప్రశ్నించేవాళ్ళు కదా. నాడు శిష్యులు ప్రశ్నించారు, ఈవేళ విశ్వాసులు ప్రశ్నిస్తున్నారు. విడ్డూరంగా ఉంది కదా వినటానికి. నిజంగా ప్రభు మనల్ని గురించి చింతించలేదా? అసలు చింత యావత్తు మన మీదనే కదా. ఆయన చింత యావత్తు మన మీదనే, ఆయన మనస్సు యావత్తు మన మీదనే, ఆయన ఆలోచన యావత్తు మన మీదనే. మనల్ని నిత్యము నిమ్మలంగా ఉంచాలని, మన కుటుంబాలను, మన పిల్లలను, మన సంఘాలను నిమ్మలంగా ఉంచాలని ఆయన ఆలోచన, ఆయన మనస్సు. చాలాసార్లు ఆయన మనసుని ఎరగక ప్రియులారా, ఆయన మనసుని ఎరగక ఆయనను ప్రశ్నిస్తుంటాం. సరైనది కాదు, సరైన విశ్వాసం కాదు. అక్కడ అన్నాడు, మీ విశ్వాసం ఎక్కడా, మీ విశ్వాసం ఎక్కడా. ప్రారంభ దినాల్లో ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నావో, ఎన్ని శ్రమలను ఎదుర్కొన్నావో, ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నావో, ప్రారంభ దశలో విశ్వాస యాత్ర ప్రారంభించిన ప్రారంభ దినాల్లో ప్రభు నమ్ముకొని జీవిస్తున్న ప్రారంభ దినాల్లో ఎన్ని ఎదుర్కొన్నావో, విశ్వాసాన్ని బట్టి అన్నిటిని సహిస్తూ వచ్చావు, విశ్వాసమును బట్టి అన్నిటిని ఓర్చుకుంటూ వచ్చావు, ప్రభు మీద నీకున్న నమ్మికను బట్టి అన్ని విషయాల్లో తాలుకుంటూ వచ్చావు. మరి ఇప్పుడు ఏమైంది అన్నట్టుగా ప్రభు ప్రశ్న కదా. మీ విశ్వాసం ఎక్కడా, మీ విశ్వాసం ఎక్కడా. నిజమే, ఉదయకాలం ప్రభు ప్రశ్నిస్తున్నాడు. ఎన్నోసార్లు మనల్ని మనమే నిమ్మలత లేకుండా చేసుకుంటున్న పరిస్థితుల గుండా వెళుతున్నప్పుడు ప్రభు నీ విశ్వాసం ఎక్కడా, నీ విశ్వాసం ఎక్కడా. ప్రభు అన్నిటినీ నిమ్మలపరుస్తాడు. ఎగిరెగిరి పడుతున్న ఆ అలలను చూశాడు, గాలిని చూశాడు, గద్దించాడు ప్రియులారా. అవి నిమ్మలమైపోయాయి. ప్రభు మీద మనం చింత వేసినప్పుడు, మన భారమంతా ప్రభు మీద వేసినప్పుడు, మన సేవా భారం, మన కుటుంబ భారం, మన సంఘ భారం, నిజంగా మన ఆర్థిక పరంగా అప్పుల భారం, ఇంకేదైనా సరే నీ భారము యెహోవా మీద మోపుము. అప్పుడు ఆయనే నిన్ను ఆదుకోను. నీ చింత యావత్తు ఆయన మీద వేయుము, ఆయనే అన్నిటినీ చూసుకుంటాడు. చింతిస్తూ ఉంటాం మనమే, దిగులు చేస్తూ ఉంటాం మనమే. ప్రాణం కృంగిపోతుంది. మనల్ని మనమే కృంగదీసుకుంటాం. చాలాసార్లు మన ప్రాణమును మనమే కృంగదీసుకుంటాం. కృంగిపోయేటట్టుగా శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కాక ప్రశ్నార్థకంగా ఉంటుంది. ఎన్నోసార్లు మన విశ్వాస జీవితం ప్రశ్నార్థకంగా సాగిపోయిన దినాలు ఎన్నో ఉన్నాయి కదా. ఎందుకు ప్రభువా, ఎంతకాలం అయ్యా, ఈ సమస్యలు ఎంతకాలము, ఈ శ్రమ ఎంతకాలం, ఈ కష్టం ఎంతకాలం, ఈ ఆవేదన ఎంతకాలం, ఈ అవమానం ఎంతకాలం. నిజమే, చాలాసార్లు మన జీవితం ప్రశ్నార్థకంగా సాగిపోతూ ఉంటుంది. అయితే ప్రశ్నకు జవాబు ఖచ్చితంగా ఉంది. ప్రశ్న ఉందంటే దానికి జవాబు ఉంటుంది కదా. కొన్నిసార్లు మనం ప్రశ్నలు వేస్తాం, కానీ జవాబు కూడా ఉందని గ్రహించుదాం. మన సమస్యలన్నిటికీ పరిష్కారం కలిగించే ఒక దినం ఉంది అని, మన దుఃఖములు అన్నీ కూడా తొలగిపోయే ఒక దినం ఉందని, నీ దుఃఖములు, నీ నిట్టూర్పులు ఎగిరిపోయే ఒక దినం ఉందని, ఒక సమయం ఉందని మనం గమనించుదాం. దాన్ని బట్టి మన ప్రాణమును నిమ్మలపరుచుకోవాలి ప్రియులారా, సముదాయించుకోవాలి. ప్రాణమా కృంగిపో. ఎంత నిబ్బరంగా చూడండి
కొరహ కుమారులు నిజంగా ఆలోచన చేస్తే చిన్న వయసులో బాధలను ఎదుర్కొంటున్నారు. 24వ కీర్తనలు అంటాడు ఈ కోరాహు కుమారులను గురించి. 24వ కీర్తనలో 15వ వచనం, 88వ కీర్తన 15వ వచనం, 28-15లో బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని. ఇది కోరాహు కుమారుడు రచించిన కీర్తన. ఇది కోరాహు కుమారుల యొక్క అనుభవం. బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని. 18వ వచనములో నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరంగా ఉంచి ఉన్నావు, చీకటియే నాకు బంధువర్గమాయను. చీకటి బంధువర్గం అయిపోయింది. చీకటి అలుముకుంది. అంటే చీకటి అనగా శ్రమలు, కష్టాలు, బాధలు, ఇవన్నీ చీకటిని సూచిస్తున్నాయి. చీకటి ఏ బంధువర్గమాయను. బాల్యము నుండి బాధ పడి చావునకు సిద్ధమైతిని. ఈ అనుభవాలు కూడా వెళుతూ ఉన్నప్పటికీ కూడా రాహుకుమారులు 42వ కీర్తనలో ఏమంటున్నారు? ప్రాణమా నువ్వు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. ఎలా తొందరపడుచున్నావు? నిజంగా ఆనాడు శిష్యులు తొందరపడ్డారు అనుకుంటాను. తొందరపడ్డారు, ప్రశ్నించడం తొందరపడ్డారు. ప్రభువునే ప్రశ్నించడం విషయంలో వాళ్ళు తొందరపడ్డారు. నిమ్మలం చేసుకోలేకపోయారు. ప్రాణాన్ని సముదాయించుకోలేకపోయారు. నిజమే ఉండని ఈ అలలు, ఈ సముద్రం, ఈ తుఫాను, ఇదంతవరకు ప్రభు ఉన్నాడు కదా. పడవలో ప్రభు ఉన్నాడు కదా, మన మధ్యలో ప్రభు ఉన్నాడు కదా, మనతో ప్రభు ఉన్నాడు కదా, ఆశ్చర్య కార్యాలు జరిగించే ప్రభు ఉన్నాడు కదా, అన్నిటినీ గద్దించే ప్రభు ఉన్నాడు కదా. ఎన్నో ఆశ్చర్యకార్యాలు చూశారండి. నాడు శిష్యులు ప్రభు వెంట వెళుతూ ఎన్నో ఆశ్చర్యకార్యాలు చూశారు. 5 రొట్టెలు 2 చేపలు అంతకుముందే అంతే 5,000 మందికి పైగా పంచిపెట్టగా, ఇంకా మిగలగా, తృప్తిగా వారు భుజించగా కనులారా చూశారు. ఇదంతా కనులారా చూశారు. ఆయన జరిగించే ఆశ్చర్య కార్యాలు కనులారా చూస్తున్నారు. అయినా విశ్వాసం ఉంచలేకపోతున్నారు, చింతిస్తున్నారు. అవిశ్వాసం చోటు చేసుకుంటుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చింతించేవారు ఎవరంటే అవిశ్వాసులు చింతిస్తారన్నాడు. రేపేం తినాలో, రేపేమి కట్టుకోవాలో, రేపేం చేయాలో, రేపటి కూర్చిన చింత అన్యులు చింతిస్తారు, అవిశ్వాసులు చింతిస్తారు, విశ్వాసం లేని వారు చింతిస్తారు. మీరెందుకు చింతిస్తారు అన్నాడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కదా. ఆకాశ పక్షులను చూడండి అన్నాడు. నిజమే, ఎన్నోసార్లు చింతల గుండా వెళుతుంది జీవితం. ప్రశ్నార్థకంగా మారిపోతుంది జీవితం శిష్యుల్లాగా. అయితే ప్రాణమును నిమ్మలపరుచుకోవాలి, సముదాయించుకోవాలి. ఈ కోరాహు కుమారులు బాల్యం నుంచే బాధను అనుభవిస్తూ కష్టాలు గుండా వెళుతూ ఒకవైపు తమ ప్రాణములను నిమ్మలపరుచుకుంటున్నారు, సముదాయించుకుంటున్నారు. 42వ కీర్తన 11వ వచనంలో కూడా అంటాడు, నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ఇక్కడ కూడా ఈ కోరాహు కుమారుల జీవితాల్లో నిమ్మలపరుచుకుంటున్నారు, నిరీక్షణ కలిగి ఉంటున్నారు, నిశ్చయత కలిగి ఉంటున్నారు. ప్రియులారా, ఉదయకాలం మనకెంతో అవసరం. సియోనును చూడుడి, యెరూషలేమును చూడుడి, అది నిమ్మలమైన కాపురముగాను. కూడుకున్న స్థలము చూడండి. ఇశ్రాయేలు ప్రజలు ఉత్సవ కాలములలో, పండుగ సందర్భాలలో వారు కూడుకొనుచున్న ఆ సియోనును చూచినప్పుడు
అది నిమ్మలమైనదిగా ఉన్నట్టుగా ఇక్కడ వ్రాస్తున్నాడు. మన కుటుంబాలు నిమ్మలత కలిగి ఉండాలని, మనం కూడుకొనుచున్న సంఘాలు, మందిరాలు నిమ్మలత కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిమ్మలతనిచ్చేది ప్రభువే, నిమ్మలపరిచేది ప్రభువే. ప్రభు మాటకు సముద్రము నిమ్మలమైపోయింది, గాలి కూడా నిమ్మలమైపోయింది. పెద్ద తుఫాను చిన్న దోణి మీద పడుతుండగా దేవుడు నిమ్మలించాడు. ఈ చిన్న పడవల మీద, ఈ చిన్న ప్రయాణం మీద, ఈ చిన్న కుటుంబం మీద పెద్ద తుఫానులు ప్రియులారా దేవుడు నిమ్మలపరుస్తున్నాడు. ప్రభువే నిమ్మలపరుస్తున్నాడు. ఎన్ని తాకిడులు, ఎన్నిసార్లు ఈ పడవ తుగిసలాడిపోయిందో, ఎన్నిసార్లు ఈ పడవ తల మునకలైపోయిందో. నిజంగా మన యాత్ర జీవితంలో, మన విశ్వాస జీవితంలో, మన సేవా జీవితంలో మనం తలపోసుకుంటున్నప్పుడు, వీటి గుండా వెళుతున్నప్పుడు నిజంగా ప్రభువు నిమ్మలపరిచిన ఆ సన్నివేశాలను, ప్రభు నిమ్మలపరిచిన ఆ పరిస్థితులను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిజంగా నిరీక్షణ, నిశ్చయత, అవును ప్రభు ఉన్నాడు అనే నిరీక్షణ కలిగి నిత్యము ప్రభువును స్తుతించే వారంగా, నిత్యము ప్రభువును గణపరిచే వారంగా, నిత్యము ప్రభు కొరకు మనం జీవించే వారంగా, ప్రభు సన్నిధిలో నిత్యము నిలిచే వారంగా ఉండాలని ఈ ఉదయకాలం జ్ఞాపకం చేయబడుతున్నా. నిమ్మలత చూడాలి, నిశ్చయత చూడాలి, నిత్యత్వం. నిజంగా మరొక కోణములు ఆలోచన చేస్తే పరలోక పట్టణం అది నిత్యమైనది, అది నిమ్మలమైనది. పరలోక పట్టణము నిత్యము నిలిచేది. భూలోక రాజ్యాలన్నీ కూలిపోతాయి, లోకము అంతమైపోతుంది. పరలోక పట్టణం, పరలోక రాజ్యం నిమ్మలత కలిగిన రాజ్యం. నీతి, నిమ్మలత పరలోక రాజ్యములో నిత్యము ఉంటుంది. ప్రియ ప్రభు స్థాపించిన ఆ రాజ్యం, ప్రియ ప్రభు మరి సిద్ధపరిచిన ఆ రాజ్యం, ఆ పరలోక రాజ్యములో మనము నిత్యము ఉండాలని, మనము, మన పిల్లలు, మన కుటుంబాలు నిత్యము ఆయనతో ఉండాలని, సదాకాలము ఆయనతో ఉండాలని నిర్ణయం చేసుకుందాం, నిశ్చలం చేసుకుందాం, ప్రాణమును నిమ్మలపరుచుకుందాం. ప్రభు రాబోతున్నాడు ఆయన రాజ్యములో మనల్ని ఉంచబోతున్నాడు. నిత్యమైన ఆయన రాజ్యములో బాధలు లేని, కష్టాలు లేని, కన్నీళ్లు లేని, వేదనలు లేని ఆ రాజ్యములో ప్రభు మనల్ని ఉంచబోతున్నాడు. ఇది మన నిరీక్షణ. నిమ్మలపరుచుకుందాం. ప్రభు ఉన్నాడు, అంతే. ప్రభు ఉన్నాడు, మనతో ప్రభు ఉన్నాడు అనే నిశ్చయిత కలిగి నిమ్మలపరుచుకుంటూ నిరీక్షణతో ప్రభు రాజ్యం కొరకై, ప్రభు రాకడ కొరకై ఎదురు చూడాలని ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నా. ప్రియమైన సోదరులారా, ఈ ఉదయకాలం ఇంకా ప్రభును నమ్మని వారు ఒకవేళ ఈ మాటలు వింటున్నారేమో, నీ కుటుంబానికి, నీకు నిమ్మలతనిచ్చేది ప్రభువే అని గ్రహించండి. నిమ్మలము అనుగ్రహించువాడు, నెమ్మదిని అనుగ్రహించువాడు ప్రభువే. గమనించండి, మనకు నెమ్మదినివ్వడానికి ఆయన బాధ అనుభవించాడు సిలువలో. మనము, మన పిల్లలు, మన కుటుంబాలు నిమ్మలంగా ఉండటానికి ఏ పాపమెరగని యేసయ్య, ఏ దోషము లేనివాడు, ఏ నేరము చేయనివాడు,
కలువరి శిలువలో బాధ అనుభవించాడు, శ్రమ అనుభవించాడు, కఠోరమైన మరణం పొందాడు. మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన ప్రభు మనతో ఉన్నాడు, మనల్ని చూస్తున్నాడు, మనల్ని గమనిస్తున్నాడు. మన బాధలు, మన కష్టాలు, మన చింత యావత్తు ఆయన మీద వేసి నిమ్మలంగా మన యాత్రా జీవితాన్ని సాగించడానికి ప్రభు తన చాలిన కృప చూపును గాక. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో దీవించును గాక. వందనాలన్నా. వందనాలు. శ్రేష్టమైన మాటలు, చక్కని మాటలు మనం విన్నాం. నెమ్మది, నిమ్మలత, నిశ్చలము, అలాగే నిత్యము ఉండేటువంటి రాజ్యము పరలోకమే కనుక భూమి మీద మనకు ఎన్నో సమస్యలు, శోధనలు వచ్చినా ప్రభు నెమ్మదినిచ్చేవాడని మనం విన్నాం. సంఘాల్లో, కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితాల్లో మనం అందరం కూడా నెమ్మది కలిగి జీవించినట్లుగా ప్రభు మనకు సహాయం చేయను గాక. అలాగే పరలోక రాజ్యంలో మనమందరం కూడా నెమ్మదిగా, సంతోషంతో ప్రభు సన్నిధిలో ఉన్నట్లుగా ప్రభు మనల్ని దీవించిన వాక్యం అంచిన అన్నగారికి ప్రభు నామనందనాలు తెలియజేస్తున్నా. మరి సమయంలో మరి ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన రూఫస్ అన్న. ప్రేమగల పరిశుద్ధమైన తండ్రి, నమ్మకమైన దేవ, మరొకసారి యొక్క ప్రాతకాల సమయాన్ని ప్రభా మీ యొక్క పరిశుద్ధమైనటువంటి సన్నిధానమును మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వేల కొలది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రేమగల ప్రభా, అనుదినము కూడా తండ్రి ఈ విధముగా నాయన ఉదయకాల సమయాన్ని ప్రభా తండ్రి మీ ముఖ దర్శనం చేసుకోవటానికి, మిమ్మల్ని కీర్తించడానికి, మిమ్మల్ని గణపరచడానికి, మీ యొక్క అమూల్యమైనటువంటి వాక్కులను మేము విని ప్రభా తండ్రి ఆదరణ పొందటానికి, మా జీవితాలలో ప్రభా తండ్రి ఉద్యోగాన్ని పొందటానికి, మేము ఆదరించబడటానికి ప్రభా తండ్రి మా జీవితాలను సరి చేసుకోవటానికి అనేకమైనటువంటి ప్రభా తండ్రి వర్తమానాలు మీరు మాకు దయచేస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎంతో మందికి లేనటువంటి గొప్ప భాగ్యమును మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వేల కొలది వందనాలు, స్తోత్రాలు. ప్రేమగల తండ్రి, ప్రయాసపడుతున్నటువంటి ప్రభా బన్నవాసాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇద్దరు కుమారులను బట్టి, కుటుంబాన్ని బట్టి, సంఘాన్ని బట్టి నాయనా ప్రభా తండ్రి స్తుతిస్తున్నాం తండ్రి. ప్రతి అవసరతలో మీ కృపా మహదైశ్వర్యములో నుండి మీరు తీర్చవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయనా తండ్రి, ఈ దినమైన ప్రభా మీ దాసుల ప్రభా రాజరత్నం గారి ద్వారా మీరు మాకు అందించినటువంటి ప్రభా తండ్రి ఆదరణ వాక్కులను బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం తండ్రి. నిజమే ప్రభా, మా జీవితాల్లో మేమందరము ప్రభా నెమ్మది కోరుకునేటువంటి వారు. మాకు ఎన్ని కష్టములున్నా, ఎన్ని నష్టములున్నా కూడా ప్రభా తండ్రి నేను అన్న పాడినటువంటి రీతిగా ప్రభా అవమానములు ఎదురైనా, ఐశ్వర్యం లేకున్నా ప్రభా తండ్రి, సౌఖ్యము కరువైన ప్రభా తండ్రి అయినా మీరు మాకున్నారు కాబట్టి ప్రభా మీరు మాకు ఇచ్చేటువంటి నెమ్మది ప్రభా తండ్రి సమస్త జ్ఞానమునకు మించిన ఆయన గొప్ప సమాధానమును మీరు మాకు దయచేసేటువంటి దేవుడు ప్రభా తండ్రి. ఇంత గొప్ప దేవుని మేము కలిగి ఉన్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దిన వాక్యమును బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. మీ దాసును మీరు బలపరచండి ఆయన ప్రభా. తన సంఘమును, కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి ఇంకా రాబోయే కాలంలో మీ కొరకైన వినతని బలముగా మీరు వాడుకొనమని నేను అతని మీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నాం ప్రభా. చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు. ఎంతో ఆశ కలిగి మీ యొక్క వాక్యం వినాలని ప్రభా తండ్రి, ఆదరించబడాలని మీ వాక్యం ద్వారా ప్రభా తండ్రి మా జీవితాలలో ప్రభా తండ్రి మీలాగా మేము జీవించాలని, మీ సారూప్యంలోనికి మార్చబడాలని మేము కోరుకుంటున్నాం, ఆశపడుతున్నాం. మా ఆశను నెరవేర్చేటువంటి దేవుడు తండ్రి. నేను ఈ దినమంతటి కార్యక్రమంలో ప్రభా చక్కగా నడిపించినటువంటి ప్రభా యేసప్పను బట్టి మీకు వందనాలు. ప్రార్థించిన వారిని బట్టి, చక్కగా పాట పడినటువంటి వనమాసాలను బట్టి, అదే విధంగా చేరువచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు. నేను ఈ దినమంతట్లో కూడా ప్రభా మా నోటి మాటలు, మా హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారముగా ఉండినట్లు మీ కృపను దయచేయండి. లోకంలోనికి వెళుతుండగా ప్రభా తని మా జీవితాలు తని మాదిరికరంగా ఉండటానికి మీ కృపను దయచేయండి. మేము ఆదరించబడిన వారమై అనేక మందిని ఆదరించేటువంటి వారంగా మమ్మల్ని చేయమని, మా జీవితాల ద్వారా ప్రభా క్రీస్తు ప్రేమ ఇతరులు ప్రభా మాలో చూడగలుగుటకు మీ యొక్క గొప్ప సహాయాన్ని మీరు మాకు దయచేయమని, అన్ని విషయాల్లో మీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైనటువంటి నామములో మిమ్మల్ని స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించినటువంటి వాక్య ఫలింపు కొరకు ప్రార్థించిన రూఫస్ అన్న గారికి ప్రభునామనందనాలు తెలియజేస్తున్నాం. మరి సమయంలో ప్రారంభ ప్రార్థన చేసినటువంటి దేదానం అంకుల్ గారికి, అలాగే మరి పాట పాడి వినిపించిన వర్ణభాసన్న గారికి, అలాగే మరి వాక్యం కొరకు ప్రార్థించినటువంటి రవి మనోహరన్న గారికి,
అలాగే మరి వాక్యం అందించిన శ్రేష్టమైన వర్తమానం ఆదరణ మాటలు మరి అందించినటువంటి రాజరత్నమన్న గారికి సేవకులకు, అలాగే చివరి ప్రార్థన వాక్య ఫలం కొరకు ప్రార్థన చేసిన రూఫస్ అన్న గారికి ఈ దినము 4732వ రోజు మరి నాకు అవకాశం ఇచ్చి మరి నడిపించడానికి మరి అవకాశం ఇచ్చినటువంటి బర్నబాస్ అన్న గారికి ప్రభునామనందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ సమయాన్ని అన్నగారికి అప్పగిస్తున్నాం.